అమర్రాజా బ్యాటరీస్ జయగల్లాకి ఆంధ్రప్రదేశ్ క్షమాపణ చెప్పాలి అని చెప్పి లోకేష్ అన్నాడు. ఆ మేరకి ఇవాళ ఎక్స్లో ఒక మెసేజ్ పెట్టాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమర్రాజా గ్రూప్కు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉంది అని అన్నాడు. సందర్భం ఏంటి? ఇవాళ తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లాలో దివిటిపల్లి అనేటువంటి ప్లేస్లో అమర్రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిథియం అయాన్ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు అందరూ చాలా అట్టహాసంగా చేశారు. ఈ సందర్భంగా ఈ పోస్ట్ చేశాడు లోకేష్. అమర్రాజా బ్యాటరీస్ అనేది ఆంధ్రప్రదేశ్కి చెందింది. ఇంకా చెప్పాలి అంటే గల్లా రామచంద్ర నాయుడు గారు ఎక్కడో అమెరికాలో చదువుకొని భారతదేశానికి తిరిగి వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి తన సొంత జిల్లా అయిన చిత్తూరులో మారుమూల ప్రాంతంలో పరిశ్రమలు అనేటువంటి పదార్థం లేనటువంటి ప్రదేశంలో పెట్టాడు ఆ రోజుల్లోనే. ఆ రకంగా అమర్రాజా బ్యాటరీస్కి ఒక విశిష్టమైన స్థానం ఉంది ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చిత్రపటంలో. అంత సాహసం ఎవరు చేయరు. అంత మారుమూల ప్రాంతంలో ఒక పెద్ద పరిశ్రమని, టెక్నాలజీ అవసరమైనటువంటి పరిశ్రమని పెట్టడం. మరి ఆ రకంగా పెట్టినటువంటి అమర్రాజా బ్యాటరీస్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో అంటే 2019-24 మధ్యకాలంలో తీవ్రంగా వేధింపులకు గురి చేశాడు. ఫలితంగా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళ నెక్స్ట్ ఎక్స్పాన్షన్ చాలా భారీ ఎత్తున చేయాలి అనేది వాళ్ళ ఆలోచన. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పడనివ్వలేదు. ఆ కారణం చేత వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వెళ్ళి మహబూబ్నగర్లో ఈ పరిశ్రమను పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దాని గురించే లోకేష్ ఇందులో ప్రస్తావించాడు. అమర్రాజా 4 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్కి గర్వకారణమైన పారిశ్రామిక సంస్థగా నిలిచింది. వేలాది మందికి ఉపాధి కల్పించి చిత్తూరు అలాగే ఆంధ్రప్రదేశ్కి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. ఇంకా రాస్తూ ఏమన్నాడంటే లోకేష్, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమర్రాజా ఎదుర్కొన్నటువంటి వేధింపులు మళ్ళీ అటువంటివి జరగకూడదు. భవిష్యత్తులో సొంత రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తను ప్రోత్సహించాల్సింది పోయి ఇబ్బందులకు గురి చేశారు ఆనాడు అని చెప్పి విమర్శించాడు. అందుకే వాళ్ళు విస్తరణ కోసం రాష్ట్రం వెలుపల అవకాశాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అని కూడా రాశాడు. ఇంకా ఏమంటాడంటే, ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా మారుతోంది. అమర్రాజా భవిష్యత్ విస్తరణలో పెద్ద భాగం మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోనే జరగాలని ఆశిస్తున్నాను. మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని చెప్పి రాశాడు. ఎందుకు ఈ విధంగా రాయాల్సి వచ్చిందంటే, అమర్రాజా ఇప్పుడు తెలంగాణలో ప్రారంభించినటువంటి ఈ ఫ్యాక్టరీ తర్వాత వాళ్ళ ముందు విస్తరణ ప్రణాళికలు చాలా పెద్దవి. 9,500 కోట్ల గిగా కారిడార్ ప్రాజెక్టు పెట్టాలనేది వాళ్ళ ఆలోచన. అందులో భాగంగా ప్రస్తుతం 500 కోట్ల రూపాయలతోటి పెట్టారు దీన్ని. ప్రస్తుతం 60 మెగావాట్ అవర్స్ సామర్థ్యం గల కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ని ప్రారంభించారు. కానీ వాళ్ళ అల్టిమేట్ ఎయిమ్ 16 గిగావాట్ అవర్స్ సామర్థ్యంతో లిథియం అయాన్ సెల్ గిగా ఫ్యాక్టరీని పెట్టాలి అని. ఇక్కడ చెప్పుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు రాబోతున్న టెక్నాలజీ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఈ బ్యాటరీస్ అవసరం. వాటికి కూడా చాలా కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఆ టెక్నాలజీని ఉపయోగించి రాబోతున్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ని తయారు చేస్తోంది అమర్రాజా. ఆ రకంగా చూసినా కూడా కొత్త టెక్నాలజీ ఆవిష్కృతం అవుతోందన్నమాట తెలంగాణలో. ఆ అవకాశం ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది, రానియకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా వేధింపులకు గురి చేశాడు? అప్పట్లో మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని ఉంది. ఎందుకోసం? అది పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లుతాయి, దాన్ని అరికట్టాలి అని. కానీ దానిని చాలా ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రత్యర్థుల మీద ఒక రాజకీయ ఆయుధంగా, పొలిటికల్ వెపన్గా ఉపయోగిస్తున్నాయి. అదేవిధంగా అమర్రాజా బ్యాటరీస్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వ హయాంలో పీసీబీని వాళ్ళ మీద వదిలాడు. నోటీసులు ఇప్పించాడు, క్లోజర్ నోటీస్ కూడా ఇచ్చారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఫ్యాక్టరీని నడిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అన్నాడు. దాంతో విసిగిపోయే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తెలంగాణను అప్రోచ్ అయ్యారు. వాళ్ళు బ్రహ్మాండంగా ఇస్తాం రండి అన్నారు. తెలంగాణకి ఆ అవకాశం వచ్చింది. తెలంగాణలో ఈ లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం అమర్రాజా బ్యాటరీస్ తయారు చేస్తోంది.
జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వైరంతో చేసిన పని వల్ల ఇప్పుడు ఆ ప్రాజెక్టు తెలంగాణకి వెళ్ళింది. అక్కడ సక్సెస్ఫుల్గా నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. ఇనాగరేషన్ కూడా అయిపోయింది. నష్టం ఎవరికి జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ యువతకి రావాల్సిన ఉద్యోగాలు కోల్పోయారు. ఎస్పెషల్లీ చిత్తూరు జిల్లా లాంటి మరి వెనకబడిన జిల్లాలో, పరిశ్రమలు ఎక్కువగా లేవు అనుకునే జిల్లాలో ఎప్పుడో అక్కడ పరిశ్రమలు పెట్టి మరి గల్లా రామచంద్ర నాయుడు గారు యువతకి అక్కడ ఉపాధి కల్పించాలని చెప్పి అనుకుంటే ఇన్నాళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళని అక్కడి నుంచి తరిమేశాడు. ఎంత దురదృష్టకరమో చూడండి. అదే తేడా జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి. వేరే విషయాల్లో ఎవరిలో ఎన్ని లోపాలైనా ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు చూడండి, సజ్జన్ జిందాల్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితుడు. ఆయన హయాంలోనే కడపలో జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏం చేస్తాడు, ఈయన చంద్రబాబు నాయుడికి చాలా క్లోజు కాబట్టి దాన్ని రానియకుండా చేస్తాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఇన్ఫ్యాక్ట్ చాలా తొందరగా పర్మిషన్స్ అన్ని ఇప్పించి ఆ రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని మొన్నే ప్రారంభించారు కదా. అక్కడ ఫ్యాక్టరీ చివరికి వస్తే ఎవరు ఆ పని చేస్తే వాళ్ళకి క్రెడిట్ వస్తుంది. అంతేగాని జగన్ తీసుకొచ్చాడని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తరిమి కొడితే నష్టపోయేది రాష్ట్ర ప్రజలు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నారా లోకేష్ ఇవాళ ఈ ట్వీట్ చేశాడు.